అంజలి తన అపార్ట్మెంట్ బాల్కనీలో నిలబడి వర్షాన్ని చూస్తోంది. చల్లని గాలికి ఆమె రెప్పలు తడిసిపోయాయి. తెల్లటి టీషర్ట్, అతుక్కుపోయిన దుస్తులు ఆమె అందాన్ని మరింత హైలైట్ చేశాయి. అదే సమయంలో ఎదురింటి ఆవిడ ప్రియకు ఫోన్ వచ్చింది. హలో, అంత సడన్గా ఎందుకు వచ్చావు అని ప్రియ అడిగింది. కలిసిపోదామనుకున్నా అంటూ అరవింద్ వింటర్ జాకెట్తో బయట నిలబడి ఆమె వైపు చూశాడు. ఆ మాట వినగానే ప్రియ చిరునవ్వుతో రా, లోపలికొచ్చి మాట్లాడుకుందాం అని పిలిచింది. అరవింద్ లోపలికి అడుగు పెట్టేసరికి ఆమె గుండె తడపడింది. అతని వేళ్ళ తాకిడికి ఆమె శరీరం హడలిపోయింది. నీ భార్య ఇంట్లో లేదు కదా అంటూ ప్రియ అడిగింది. ఇవాళ తను లేదు అంటూ అతను ఆమెని మెల్లగా దగ్గరికి లాగాడు. ఆ స్పర్శ ఆమె శరీరాన్ని వేడిపరిచేసింది. ఆమె చూపులు అతని పెదవులపై ఆగాయి. ఇలా చేయడం తప్పు కాదు కదా అని ప్రియ అడిగింది. తప్పని అనిపిస్తే ఆగిపోదాం అంటూ అరవింద్ ఆమె చేతిని తన వక్షస్థలంపై ఉంచాడు. కానీ నువ్వు కూడా నన్ను ఆశిస్తున్నావు కదా. ఆ మాటలకు ఆమె కళ్ళలో కోరిక పెరిగింది. అతని చొక్కా బటన్ను నెమ్మదిగా తెరిచింది. నీకేం కావాలో నువ్వు చెప్పు అంటూ అతను ఆమె మెడపై ముద్దుల వర్షం కురిపించాడు. ఆమె గదిలోకి వెళ్ళిపోతూ రా, ఇక్కడ కాదు అంటూ అతన్ని లాక్కొచ్చింది. అతని వేళ్ళు ఆమె తొడలపై సాగేసరికి ఆమె శ్వాస వేగాన్ని పెంచుకుంది. మెల్లగా పైన ఉన్న దుస్తులు క్రిందకు జారిపోతుంటే ఇద్దరు పూర్తిగా కోరికల వలయంలో చిక్కుకున్నారు. ఇదంతా కలలా ఉంది అంటూ ప్రియ అతని చెవిలో మెల్లగా చెప్పింది. కళ కాదు, ఇది మనకు మాత్రమే తెలిసిన రహస్యం అంటూ అతను మరింత దగ్గరగా లాగాడు. వర్షం బయట మోగినట్టే గదిలోని శబ్దాలు గాలి తాకిడిలా వినిపించాయి. ఇద్దరి శరీరాలు వేడికిపోతూ ప్రతి క్షణాన్ని అనుభవించారు. అది గడిపిన రాత్రి కాదు, అనుభవించిన మధుర క్షణాలు. ఆ రాత్రి ముగిసిన వారి మధ్య ఆ జ్ఞాపకం ఎప్పటికీ చెరిగిపోని ముద్రలా మిగిలిపోయింది. మా ఈ రొమాంటిక్ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.